వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు మేడారం ఖచ్చితంగా స్వాగత ప్రారంభం ఉన్నాం. ఇప్పటికే దాదాపు లక్షలాది మంది, ఎప్పటికైతే నిన్నటి వరకు కొంచెం తగ్గుముఖం పట్టింది, ఇంకా క్రమేణా పెరుగుతుంది అనుకున్న పరిస్థితులలో లక్షల సంఖ్యలో కూడా భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటూనే ఉన్నారు. తెల్లవారుజాము నుండి కూడా సాధారణ భక్తుల క్యూ లైన్ నుంచి వివిఐపి వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా క్యూలు కట్టారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను, అందులో నిజామాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు మనకున్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఏంటిది, ఎంతమంది వచ్చారు, ఏం మొక్కుకున్నారు? మేము మంచి మొక్కిన బంగారం ఇచ్చినాం. ఎత్తు మా పాపకు ఎత్తు బంగారం ఇచ్చినాం. మాకైతే మస్తు మంచిగా అనిపించింది. దేనికోసం మొక్కుకొని వచ్చారా, మొక్కుకుంటున్నారా? మొక్కి తెచ్చిన బంగారం తెచ్చుకున్నాం. ఇచ్చినా తీసుకోబోతున్నాం అమ్మవారికి. ఎంతమంది వచ్చారు? హైదరాబాద్ 15 మంది దాకా వచ్చాం. 15 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మా? వైజాగ్. వైజాగ్? ఆంధ్ర. వైజాగ్ నుంచి వచ్చారు. అవును. ఎట్లా అంటే మేడారం గతంలో వచ్చారా మీరు ఎప్పుడన్నా? మేడారం గతంలో వచ్చినా, మా పాపకు బాగాలేని వచ్చినాం, మొక్కుకున్నాం, బాగాలేనే వచ్చినాం. ఇప్పుడు బాగానే ఉంది, పర్వాలేదు. బాగానే ఉందా? అమ్మాయినా? మా అమ్మాయి. మీ అమ్మాయి. మళ్ళీ ఇప్పుడు బాగా అయింది కదా, మళ్ళీ వస్తారా? మళ్ళీ మొక్కుకున్నారా ఏమన్నా? మళ్ళీ వస్తాం. మాయనత్త భోగనం మొక్కున్నాం. ఎంతమంది వచ్చారు మొత్తం ఫ్యామిలీ? 15 మంది వచ్చినాం. ఎంతమంది? 15. ఎట్లా వచ్చారు? వరంగల్ వరకు. టాటా బుల్లరా అంటారు, దాని మీద వచ్చారు. చాలా పెద్ద. మీకు సమ్మక్క సారలమ్మ దర్శనం అయిందా? అవ్వలే, ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం. ఈ బయట వాతావరణం ఎట్లా అనిపిస్తున్నది? బాగానే ఉంది, కానీ బాత్రూమ్ కొంచెం బాగాలేదు. అది కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే, మిగతావన్నీ బాగున్నాయి. లాట్రిన్ బాత్రూమ్ బాగాలేదు, వాష్రూమ్స్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. మనం వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళని, హైదరాబాద్ నిజామాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని పలకరించాం. అంటే జాతర వరకు అద్భుతంగా ఉంది, కానీ చాలా వరకు ముఖ్యంగా ప్రధానంగా టాయిలెట్ల సమస్య తీవ్రంగా ఉంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన చర్య అధికారులు తీసుకోవాలనే ఆలోచన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మహిళా భక్తున్నారు, వాళ్ళని కూడా పలకరిద్దాం. అమ్మ, మీరు ఎక్కడికి వచ్చారు? నేను నిజామాబాద్ నుండి వచ్చా. మేము ఒక 30 మంది వచ్చాము. 30 మంది బస్సు వచ్చాము, బస్సు తీసుకుని వచ్చాము. మొక్కు రేపు కూడా తీర్చుకుంటాం. ఈ రోజు దర్శనం చేసుకున్నాము, రేపు మళ్ళీ మొక్కు. ఎంతసేపట్లో అయింది దర్శనం మీకు? మాకు విఐపి దర్శనం అయింది, చాలా హ్యాపీ. మా బావ బిడ్డ సిఏ, ఆమె ఆడిట్ ఆఫీసరు. బావ కొడుకు కూడా సిఏ ఆడిటర్, కాబట్టి వాళ్ళ ద్వారా మాకు విఐపి దర్శనం అయింది. చాలా ఒక అరగంటలో అయిపోయింది, చాలా హ్యాపీ. మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా సమ్మక్క సారక్క వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నా, కానీ వీలు కాలేదు. కానీ వీలైంది, చాలా హ్యాపీ. అమ్మవారు మాకు ఒక ½ అవర్ దర్శనం ఇవ్వడము, మరీ గద్దెల దాకా వెళ్ళడం అని అంటే మేము పూర్వజన్మ సుకృతము, అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి సీఎం గారు, మరి ముఖ్యంగా మా మహిళా మంత్రులు సీతక్క, కొండ సురేఖక్క ఇద్దరు కూడా సమ్మక్క సారలక్క లాగా వాళ్ళు కూడా మాకు మహిళలకు ఈరోజు ఫ్రీ బస్సు ఉండడం వల్ల చాలా ఆర్టీసీ బస్సు వాళ్ళు నిజంగా వాళ్ళకు మా పొన్నం ప్రభాకర్ అన్న వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే జనాలకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది జరగకుండా అంటే క్యూ లైన్లో పెట్టి బస్సు సీట్ల మట్టికే బస్సులో కూర్చోబెట్టడం, మరి వాళ్ళను భద్రతగా ఒక డ్రైవరు, మరి అదనంగా ఇంకొక డ్రైవర్ని ఇవ్వడం, సెక్యూరిటీగా వాళ్ళు అక్కడ టెంట్లో కూడా కూర్చోవడం, తినడం, చేయడం, ఇవన్నీ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే ప్రజలు, నేను కళ్ళతో చూసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇవన్నీ సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి, ముఖ్యంగా ఫ్రీ బస్సు. కానీ అమ్మవారిని ఫస్ట్ టైం చూశారు కాబట్టి ఏమనిపించింది మీకు? నిజంగా కూడా మేము ఈ 20 సంవత్సరాల నుంచి అనుకుంటే మేము రాలేకపోయినామనే బాధ కూడా కలుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషము. ఆమె మేము అనుకున్న మొక్కులు అన్నీ చేస్తాయని మేము ఆశిస్తున్నాం.
మేడాలమ్మ గద్దె వద్ద ఉన్నాం. వేలాది మంది భక్తులు, అందులో కుటుంబ సభ్యులతో సగం మనం చూడొచ్చు. ఒక చిన్నారి పాపను ఎత్తుకొని కూడా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్ నుంచి వచ్చారా? ఫస్ట్ టైం మేడారం? లేదు, చాలా సార్లు వస్తాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాము. కంపల్సరీ వస్తారు. ఫ్యామిలీ తోటి వస్తాము, అందరం వస్తాము. చాలా బాగా ఉంటది, మంచిగా అనిపిస్తది. ఎంతమంది వచ్చారు? మేము దగ్గర 20 మంది దాకా వచ్చాము సార్. దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయింది సార్. ఇబ్బందులు అయ్యాయా? ఎంతసేపట్లో దర్శనం అయింది? జల్దీ అయింది సార్, చాలా బాగుంది. బంగారం ఇస్తాడు 500 ఇస్తేనే అది చాలా బాగా అది 100 రూపాయలు చెల్లిస్తేనే బంగారం మళ్ళీ వాపస్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఒక్కసారి అడుగుదాం, చెప్పండి. 500 ఇస్తేనే బంగారం ఇస్తాడు, లేకపోతే నన్ను కొడుతుంది. ఎవరు పూజారులకు సంబంధించిన వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు వాలంటీర్లా? వాళ్ళ మొత్తం పైసలు ఇస్తేనే, లేకపోతే ఇస్తలేదు, కొడుతున్నారు. బెల్లం గడ్డలు ఉంటాయి, వాటితో ఇసురు కొడతాను. బాగా అయింది. దర్శనం మీ బాబా ఏం మొక్కున్నారు? ఇప్పుడు ఏం మొక్కు తీర్చుకున్నామని వచ్చారు? బాబు మొక్కు ఉంటే సార్, బాబు మొక్కు మొత్తం తీర్చాము. అయింది, మంచిగా చాలా బాగా అనిపించింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ 2 మళ్ళీ వస్తారు. మళ్ళీ చాలా 2 సంవత్సరాలకి కంపల్సరీ వస్తాము. అందరు మంచిగా ఉండాలని కోరుకున్నాం అంతా. థ్యాంక్ యూ. మల్కాజిగిరి నుంచి వచ్చాము. మేము చాలా దర్శనం బాగా చేసుకున్నాము. మంచిగా రష్ లేకుండా జర నిమ్మలంగా ఉంది, అప్పలాగా లేదు. మార్పులైనాయి. మంచిగా అనిపించింది. మళ్ళీ మొక్కు తీర్చుకుంటాము, వస్తాము, మళ్ళీ వస్తాము, ప్రతిసారి వస్తాము. ఎప్పుడు ఇంత రష్ లేకుండా చూడలేదు, బాగుండే. ఈసారి రష్ లేదు, మంచిగా నిమ్మలంగా దర్శనం అయింది. అమ్మవారు కొత్త విగ్రహాలు తెచ్చి అమ్మవారిని మంచిగా దింపారు. డెకరేషన్ కూడా పాత పురాణ కాలం పాత ఇవి కూడా పెట్టారు. చాలా అందంగా మంచిగా అనిపించింది ఈసారి జాతర. చాలా బాగుంది. నేను చిన్నప్పటి నుంచి చాలా మంచిగా అనిపించింది. దర్శనం కూడా మాకు చాలా మంచిగా జరిగింది. ముందే పోయింది.